హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. సదర్లాండ్ కంపెనీ నుంచి అసోసియేట్ అనేటువంటి రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కంప్లీట్గా చూసి కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సదర్లాండ్ కంపెనీ నుంచి మనకు అసోసియేట్ ట్రాన్స్ ప్రాసెసింగ్ అనేటువంటి రోల్కి అయితే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ హైరింగ్ అనేది చెన్నై లొకేషన్కి అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వరకు చూసుకుంటే 2.2 నుంచి 3.4 lakhs per annum వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే డైలీ రిపోర్ట్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఏ అకౌంట్స్ అయితే ఓవర్ డ్యూ ఉన్నాయని చెప్పేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ డ్యూ ఉన్న వాళ్ళకి కాల్ చేసి పేమెంట్స్ ని కలెక్ట్ చేసుకోవడం కానీ అడ్జస్ట్ చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్స్ అన్ని ఆన్ టైం కి కలెక్ట్ చేసుకుంటూ ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్స్ ని ట్రాక్ చేస్తూ కలెక్ట్ చేసుకున్నవి కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎనీ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేకపోతే రెస్పాన్స్ నుంచి కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఏదైనా లేకున్నప్పుడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ నీడ్స్ ని బట్టి స్టేట్మెంట్స్ కానీ, ప్రాసెస్ రీఫండ్స్ కానీ, అకౌంట్స్ ని అడ్జస్ట్ చేయడం కానీ, బిల్లింగ్ ఇష్యూస్ కానీ అయితే ఇవన్నీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్స్ తో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ రీజన్స్ ఏంటి లేట్ పేమెంట్స్ కి అని చెప్పేసి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎస్కలేట్ అయితే చేయాల్సి ఉంటుంది. షార్ట్ పెయిడ్ ఇన్వాయిసెస్ని హ్యాండిల్ చేయడం కానీ, అలానే ఓవర్ డ్యూ అకౌంట్స్ ఉన్న కస్టమర్స్కి అయితే రిమైండర్గా లెటర్స్ పంపించడం కానీ, సేల్స్ అండ్ ఆపరేషన్ టీమ్స్తో వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ రెగ్యులర్గా కస్టమర్ అకౌంట్ గురించి అప్డేట్ ఇవ్వడం కానీ, అండ్ కార్డ్స్ అన్ని వీక్లీ కానీ డైలీ కానీ అప్డేట్ చేయడం అండ్ యాక్యురసీని చెక్ చేస్తూ అన్ని గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మీరైతే కస్టమర్స్కి, సేల్స్కి, బిల్లింగ్కి యాక్ట్ యాజ్ ఏ లింక్గా వర్క్ అయితే చేస్తారనమాట, ఏవైనా ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి. అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని అయితే ఫాలో అవుతూ అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మీరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అని, ఎనీ గ్రాడ్యుయేట్, స్పెసిఫిక్గా ఈ స్ట్రీమ్ అని చెప్పేసి మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 మధ్యలో పాస్డ్ అవుట్ అయిన బ్యాచెస్ ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ శాలరీ చూసుకుంటే యావరేజ్గా 2.2 నుంచి 3.4 lakhs per annum వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ హైరింగ్ అనేది చెన్నై లొకేషన్కి అని ఇందాకే చూసుకున్నాము. ఎలా అప్లై చేయాలి అని చూసుకుంటే ఇక్కడ మీకు అప్లై లింక్ అని చెప్పేసి కింద ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీకు సదర్లాండ్ కెరియర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.